వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అండి అంగస్తంభన సమస్య అండ్ త్వరగా అయిపోవడం. సో ఈ ప్రాబ్లంకి ఒక మంచి రెమెడీ ఉంది. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు. దీన్ని ఒక పూత మందులాగా మనం రెడీ చేసుకొని అది అప్లై చేసుకోవడం వల్ల ఎక్కువసేపు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఎండి ఆయుర్వేద చిటిపొట్ల మదన్ శర్మ గారు. సో ఇది మనం ఎలా రెడీ చేసుకోవాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ విషయాలన్నీ డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఇది, బట్ బయటికి చెప్పుకోలేరు. సో ఈ ప్రాబ్లంకి మన దగ్గర మన ఇంట్లో దొరికే రెండే ఐటమ్స్. ఈ ఐటమ్స్ని మనం కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు కదా. సో ఏంటి అది, మన ప్రేక్షకుల కోసం ఆ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అది మనం ప్రేక్షకుల కోసం చూపిద్దామా సార్? చూపిద్దాం సార్, తప్పకుండా. రెండు పదార్థాలు సార్. ఆల్రెడీ మీరే చెప్పారు కదా, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. మొట్టమొదటిది దాల్చిన చెక్క. ఓకే సార్. మంచి దాల్చిన చెక్క, మంచి క్వాలిటీ దాల్చిన చెక్క తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి సార్. ఓకే సార్. రెండవది లవంగాలు. ఓకే సార్. కేవలం ఈ రెండే, దాల్చిన చెక్క, లవంగాలను కూడా కొద్దిగా వేయించేసేసి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి సార్. ఓకే సార్. ఔషధాన్ని ఒకేసారి రెండు కలిపేసి తయారు చేసుకొని పెట్టుకొని రోజు వాడుకోవచ్చు. ఓకే సార్. అలా కాకపోతే అప్పటికప్పుడు రెండింటిని కలిపేసి కూడా క్రీమ్ తయారు చేసుకొని వాడుకోవచ్చు సార్. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి సార్. ఓకే సార్. అప్పటికప్పుడు తయారు చేసుకునే విధానం చెప్తాను. లేదంటే ఇంతకుముందే చెప్పినట్లు ఒకేసారి రెండు ఎక్కువ ప్రమాణంలో కలిపి పెట్టుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు కొద్దిగా అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి ఇలాగ ఉంటుంది చూడండి సార్. చాలా కొద్దిగా ఒక 2 చిటికెల పొడి తీసుకోవాలి సార్. ఇలాగా. ఓకే సార్. ఇంతే. దాల్చిన చెక్క. రెండవది లవంగాలు. అంటే దాల్చిన చెక్క పొడి ఎంత తీసుకుంటామో లవంగాల పొడి కూడా అంత తీసుకోవాలి సార్. ఓకే సార్. ఇంతే. ఇందులో తగినంత కొబ్బరి నూనె వేసేయాలి సార్. అంతే. ఓకే సార్. కాబట్టి మనకి ఎంత అవసరమైతే అంత. ఓకే. ఒకవేళ మెడిసిన్ మనం 2 పౌడర్స్ ఒకేసారి కలిపి పెట్టుకున్నా వాడుకునేటప్పుడు మాత్రం అప్పుడప్పుడు మాత్రం ఈ యొక్క కొబ్బరి నూనె కలుపుకోవాలి సార్. ఒకటిసారి కలిపి పెట్టుకోకూడదు అనమాట జనరల్గా. ఓకే. చూడండి, చాలా సింపుల్ రెమెడీ సార్ ఇది. కేవలము ఒక హాఫ్ మినిట్లోనే బ్రహ్మాండమైనటువంటి అంగస్తంభన బాగా జరిగేందుకు లేపనం రెడీ అయిపోయింది చూడండి సార్. ఓకే సార్. చాలా సులువు అండి ఇది. సార్, ఈ లేపనాన్ని ఏ టైంలో మనం అప్లై చేసుకోవాలి? ఆ టైంలో అప్లై చేసుకున్న తర్వాత ఎంతసేపటి తర్వాత వాళ్ళ పార్ట్నర్తో కలవాలంటారు? ఓకే. ఇప్పుడు ఈ 2 పదార్థాలు కలిపి మనం లేపనం తయారు చేసుకున్నాం సార్. ఇది ఏ టైంలో అయినా అప్లై చేసుకోవచ్చు సార్. ఓకే సార్. ఉదయమైనా అప్లై చేసుకోవచ్చు, మధ్యాహ్నమైనా అప్లై చేసుకోవచ్చు, రాత్రి అయినా అప్లై చేసుకోవచ్చు. రోజు ఒక్కసారి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత బట్టతో తుడవడం కానీ లేకపోతే ఆ భాగాన్ని కొంచెం గోరువెచ్చని నీటితో కడగడం కానీ చేయాలి సార్. అంతే. బట్టతో తుడిచినా సరిపోతుంది, లేదా కడిగేస్తే సరిపోతుంది. 15 నిమిషాలు ఉంటే సరిపోతుంది సార్. తర్వాత ఈ యొక్క శృంగార ప్రక్రియకి దీనికి సంబంధం లేదు సార్. సో దీని యొక్క ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకు టయాన్ని అనుకూలతను బట్టి వాళ్ళు కలవచ్చు సార్. దంపతులు ఇద్దరు ఎప్పుడైనా కలవచ్చు సార్, ప్రాబ్లం లేదు. రోజు ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇంకోటి కూడా ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్లై చేసుకునేటువంటి విధానం. మీరు అడగబోయేది నేనే చెప్తున్నాను సార్ జనరల్గా. సో చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రేక్షకులకు అందరికీ. ఎలాగంటే పురుషాంగాన్ని మొదటి భాగం వదిలేసేయాలి సార్. ఓకే సార్. మొదటి భాగం వదిలేసేసి, అంటే ఈ తల భాగం ఉంటారు కదా సార్, ఆ తల భాగం వదిలేసేసి మిగతా భాగం అంతా షాఫ్ట్ ఆఫ్ ది పెనిస్ అంటారు అన్నమాట దాన్ని ఆధునికంగా. ఈ భాగంలో తగినంత ఆ యొక్క మనం కలిపినటువంటి ఆ క్రీమ్ తీసేసుకొని అప్లై చేసుకోవాలి. ఎలాగంటే మనకు ఈ ప్యూబిక్ హెయిర్స్ ఉంటాయి కదా సార్, వెంట్రుకలు, ఆ వెంట్రుకల భాగం నుంచి అప్లై చేసేసి షాఫ్ట్ ఆఫ్ ది పెనిస్ అంటారు అనమాట. అంటే ఈ యొక్క ఆ తల భాగం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అప్లై చేసేసి ఈ పద్ధతిలో లేపనం చేయాలి సార్. ఓకే సార్. సున్నితంగా మర్దం చేసేయాలన్నమాట. సో ఒక 1 నిమిషం సేపు మర్దం చేసేసి ఒక 15 మినిట్స్ అలాగే ఉండాలి సార్. ఆ విధంగా ఉన్న తర్వాత నేను చెప్పాను కదా, ఒక 15 నిమిషాలు ఉన్న తర్వాత కడిగేయడం కానీ తుడిచేస్తాం కానీ సరిపోతుందండి. ఓకే, సూపర్ సార్. అసలు ఈ ప్రాబ్లము రావడానికి గల కారణాలు ఏమంటారు సార్? దీనికి ప్రధానమైనటువంటి కారణము ముఖ్యంగా ఈ ఆధునిక సాంకేతిక యుగంలో డయాబెటీస్. ఓకే సార్. రెండవది ఒబెసిటీ. ఓకే సార్. మూడవది మానసికమైనటువంటి ఒత్తిడి. ఓకే సార్. 4వది భాగస్వామి యొక్క సహకారం లేకపోవడం. ఓకే సార్. 5వది రెస్ట్ లేకపోవడం.
ఓకే సార్. సో సర్వసాధారణంగా ఇలాంటి కారణాల వల్ల కలుగుతుంటాయి సార్. ఇంకొంతమందిలో కొన్ని వ్యాధుల వల్ల కూడా ఈ యొక్క అంగస్తంభన ఉండదు సార్. ఇంకొంతమంది ఏమవుతుందంటే వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ముఖ్యంగా ఈ మెదడుకు సంబంధించినటువంటివి, ఈ సైకాట్రిక్ మెడిసిన్స్ వాడుతుంటారు సార్ తప్పని పరిస్థితుల్లో. ఆ యొక్క ఔషధాలు వాడినప్పుడు కూడా కొంచెం ఈ లోపం వస్తూ ఉంటుంది సార్, అంగస్తంభన సరిగ్గా జరగకపోవడం వల్ల ఉంటుంది. తర్వాత వీటితో పాటు ఈ యొక్క బీపీకి వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి మందులు కూడా దీర్ఘకాలం పాటు కానీ లేకపోతే ఒక డోసుని మించి వాడినప్పుడు కూడా కొంతమందిలో అలాంటి కలిగేటువంటి అవకాశం ఉంది సార్. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఓకే సార్. సార్ అంటే ఇప్పుడు ఈ ఔషధంతో మనం అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకోవడంతో పాటు మనం ఫుడ్ అలవాట్లు ఏమన్నా మార్చుకోవాలంటారా? తప్పకుండా మార్చుకోవాలి సార్. అంటే కారణానికి సంబంధించినటువంటి చికిత్స. అంటే చెప్పాను కదా సార్, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ తగ్గేదానికి ప్రయత్నం చేయాలి. మనం వీడియోలో కూడా ఆ వెయిట్ ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాల వల్ల తగ్గొచ్చో చెప్పాం సార్ అనేక వీడియోస్లో. అదేవిధంగా షుగర్ తగ్గేందుకు ప్రయత్నం చేయాలి. ఇట్లా ఇంతకుముందు నేను చెప్పినటువంటి కారణాలు ఏవైతే కారణాలు చెప్పానో ఆ కారణాలన్నిటికి కూడా మనం దానికి పరిష్కారం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి సార్. అలాంటి చేసినప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. కాబట్టి లేకపోతే ఏమంటే ఈ ప్రాబ్లం కారణం అదే కాబట్టి సో ఆ ప్రాబ్లం కొనసాగినంత కాలము ఈ ఇబ్బంది ఎదురవుతుంటుంది అనమాట. సో ఇలాంటి ఔషధాలు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిపోతాయి ఇది కూడా దీని అవసరం కూడా రాదు. కాబట్టి కొన్నాళ్ళ పాటు వాడుకున్నా సరిపోతుంది సార్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి సార్. ఈ దాల్చిన చెక్క తర్వాత లవంగాల్లో ఉన్నటువంటి కెమికల్స్ కూడా మనం ఆలోచించినట్లయితే ఆధునికంగా ఇందులో పాలిఫినాల్స్, సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉంటాయి సార్. ఇవన్నీ కూడా బ్లడ్ ఫ్లోను పెంచుతాయి. సర్వసాధారణంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల పురుషాంగంలో రక్తనాళాలు సరిగా వ్యాకోచం చెందక రక్తనాళాలలో సరిగా రక్త ప్రవాహం జరగకపోవడం వల్ల ఈ సమస్యలు కలుగుతుంటాయి. సో దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ పాలిఫినాల్స్, సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇవన్నీ కూడా రక్త సరఫరా బాగా జరిగేటట్టు చేస్తాయి సార్. ఇది ఒకటి. తర్వాత లవంగాల గురించి మనం ఆలోచించినట్లయితే లవంగాల్లో యూజినాల్ అనేటువంటి ఒక కెమికల్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు అనమాట. దాంతోపాటు కొన్ని ఫ్లేవనాయిడ్స్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి అనేక రకాల ఈ యొక్క రసాయన పదార్థాలు ఉంటాయి సార్. ఇవన్నీ కూడా ఈ యొక్క పురుషాంగంలో రక్త సరఫరా బాగా జరిగేటట్టు చేస్తాయి సార్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పురుషాంగంలో రక్త సరఫరా సరిగ్గా అనుకున్నంత జరగకపోయినప్పటికీ ఇది అంగస్తంభన జరగదు. కాబట్టి ఒక మనిషికి శృంగారపరమైన భావనలు కానీ కోరికలు కానీ కలిగినప్పుడు సర్వసాధారణంగా అతి త్వరగా అంటే 1 నిమిషం 2 నిమిషాల లోపలే అంగస్తంభన మొదలవుతుంది. దేహ ధర్మాలు, శారీర ధర్మాలు ఇవన్నీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కోరిక ఉంటుంది కానీ ఈ యొక్క సమస్యల వల్ల పురుషాంగంలోకి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ యొక్క పురుషాంగం స్తంభించదు అనమాట. అట్లా కొంతమంది జరుగుతుంటుంది. సో కోరికలు అయితే ఉంటాయి కానీ శృంగారపరమైనటువంటి అనుభూతులు పొందాలనేటువంటి ఆకాంక్ష, కోరిక, వాంఛలు ఉంటాయి కానీ అది సక్సెస్ కాలేదు సార్. సో ఇది వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను చెప్పినట్లు ఈ 2 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగేసేసి ఆ స్తంభనం కూడా బాగా జరుగుతుంది, ఉంటుంది సార్. తర్వాత రెండోది ఏమంటే మీరు అన్నట్లు ఎక్కువసేపు కూడా ఉంటుంది. సో ఇద్దరికి భాగస్వాములకి ఇద్దరికి కూడా పార్ట్నర్స్ కూడా బాగా సంతృప్తికరంగా వాళ్ళు హ్యాపీగా ఆ యొక్క దాంపత్య జీవితాన్ని అనుభవించగలరు సార్. ఓకే సార్, ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం ది బెస్ట్ రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. మన ప్రేక్షకులు కూడా మన ఇంట్లో దొరికే దాల్చిన చెక్క అంటే లవంగాలతో ఈజీగా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక చెప్పుకోలేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు వాడండి. వాడిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. సో సార్, ఈరోజు మన ప్రేక్షకులకు ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సుమన్ టీవీ తరఫు నుంచి అంటే మన ప్రేక్షకుల తరఫు నుంచి థ్యాంక్ యూ సార్. నమస్తే.